ఇంద్రకీలాద్రిపై వారాహి నవరాత్రులు. పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది ఒక ట్రెండ్ మార్క్గానే ఉంటుంది. పవన్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సృష్టిస్తా. ఆ రచయిత పవన్ భవిష్యత్తు చదివి రాశాడో ఏమో కానీ అది 100% నిజమవుతుంది. దానికి ఉదాహరణలు ఎన్నెన్నో. ఇప్పుడు కొత్తగా వారాహి అమ్మవారు ట్రెండ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కువగా నమ్మేది అమ్మవారిని. జగన్మాత సప్తమాతృక రూపాలలో ఒకటైన వారాహి అమ్మవారిని పూజించడం ఆయన దినచర్యలో ఒక భాగం. అమ్మవారి మీద భక్తితో తన ప్రచార వాహనానికి వారాహి అని పేరు కూడా పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ మొక్కు తీర్చుకోవడం కోసం 11 రోజులు అమ్మవారి దీక్ష చేపట్టారు. దీంతో ప్రపంచం మొత్తం వారాహి అమ్మ నామం మారుమోగుతోంది. పవన్ మీద ఉన్న క్రేజ్ కారణంగా వారాహి అమ్మవారు మరింత ప్రాచుర్యంలోకి వచ్చారనడంలో అతిశయోక్తి లేదు. అసలు ముందు అమ్మవారి గురించి తెలుసుకుందాం. జగన్మాత పార్వతీదేవి సప్తమాతృక రూపాలలో వారాహి రూపం ఒకటి. పురాణాల ప్రకారం రక్తబీజుడు, శంభు, నిశంభు వంటి కొందరు రాక్షసుల సంహారంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితాదేవి సర్వసైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని పురాణాలు గ్రంథాల్లో పేర్కొన్నారు. అమ్మవారి రూపం వరాహముఖం. 8 చేతులతో పాశం, నాగలి, శంకుచక్రాలతో పలు ఆయుధాలు చేతబట్టి గుర్రం, సింహం, పాముపై సంచరిస్తుంది అమ్మ. ఈ అమ్మవారిని కొలిస్తే అహంకారం తగ్గుతుందని, కష్టాల నుంచి విముక్తి, శత్రునాశనం కలుగుతుందని, అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని, పంట పొలాల్లో అమ్మవారి చిత్రపటం ఉంచితే పంటలు బాగా పండుతాయని ప్రతీతి. ఈ వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠమాసం చివరిలో చేపడతారు. నవరాత్రుల వేళ ఎలాంటి నియమాలు పాటిస్తారో వారాహి నవరాత్రుల్లోనూ అలాగే కఠినంగా దీక్ష చేస్తారు. ఎంతో ప్రాముఖ్యం పొందిన విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మొట్టమొదటిసారిగా వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 6న ఆషాఢం మొదలవుతున్నందున ఈ నవరాత్రి ఉత్సవాలను జూలై 6 నుంచి 15 వరకు 9 రోజుల పాటు జరుగుతాయని, నెల రోజుల పాటు ఆలయంలో ఆషాఢమాస సారె మహోత్సవం నిర్వహిస్తామని, అలాగే అమ్మవారికి భక్తులు సారె సమర్పణకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో రామారావు వెల్లడించారు. నిరంతర సంచలన వార్తా సమాచారం కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.